ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. రెండవ ప్రపంచ యుద్ధం తరహాలో కోవిడ్-19 మహమ్మారి కూడా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దు వద్ద చైనా సైనికుల ఘర్షణాత్మక వ్యవహారం, రెచ్చగొట్టే చర్యలను ఉపేక్షించబోమని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. బీహార్లో రేపు జరిగే మూడవ చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 92.32% చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 54,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరహాలో కోవిడ్-19 మహమ్మారి కూడా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటలీ ప్రధానమంత్రి గ్యుసెప్పే కాంటెతో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కరోనా అనంతర సవాళ్ల నుంచి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. ఇటలీలో కోవిడ్ కారణంగా మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. కరోనాను ఇటలీ వేగంగా విజయవంతంగా కట్టడి చేయగలిగిందని మోదీ తెలిపారు. కరోనాపై ఉమ్మడి పోరు సాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సరిహద్దు వద్ద చైనా సైనికుల ఘర్షణాత్మక వ్యవహారం, రెచ్చగొట్టే చర్యలను ఉపేక్షించబోమని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఏర్పాటు చేసిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. ఎల్ఏసీ వద్ద చైనా బలగాలకు ధీటుగా భారత్ బలగాలు వ్యవహరిస్తున్నాయని ఆయన చెప్పారు. బీహార్లో మూడవ చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దశలో సీమాంచల్, కోసి, తిరుహూట్, మిథిలాంచల్లోని 15 జిల్లాల్లో ఉన్న 78 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు రేపు జరగనున్నాయి. పశ్చిమ చంపారణ్ జిల్లాలోని వాల్మీకినగర్ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రేపు జరుగుతుంది. ఈ దశ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న యునైటెడ్ జనతాదళ్ 37 నియోజకవర్గాల్లో పోటీలో ఉంది. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నుంచి 5 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ ఆవాం మోర్చా ఒక స్థానంలో పోటీలో ఉంది. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరగనుందని ముఖ్య ఎన్నికల అధికారి హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 92.32% చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 54,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 47,638 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 12,20,000కు పైగా నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలియజేసింది. నిత్యం పెరుగుతున్న రికవరీలతో వాస్తవ కేసు లోడు తగ్గి ప్రస్తుతం పాజిటివ్ కేసుల శాతం 6.19% చేరింది. కాగా దేశంలో ప్రస్తుతం 5,20,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇలా ఉండగా మరణాల రేటు 1.49% ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది చాలా తక్కువ. గడిచిన 24 గంటల్లో 670 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,24,985కు చేరింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,602 మందికి కోవిడ్ సోకింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,47,284కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు 47,000 పరీక్షలు నిర్వహించగా వారిలో 1,602 మందికి కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు నిన్న 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,366కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 84.27 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న 2,745గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,35,953 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య
6,757గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,878గా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాజీవ్ హత్య కేసులో దోషి పెరారీ వాలన్ పెరోల్ను మరో 15 రోజుల పాటు మద్రాస్ హైకోర్టు పొడిగించింది. ఈ నెల 9న ఆయనకు 30 రోజుల పెరోల్ లభించింది. ఆరోగ్య కారణాలతో మరో 30 రోజులు పెరోల్ పొడిగించాలని ఆయన తల్లి విజ్ఞప్తి చేశారు. కోర్టు పెరోల్ను 15 రోజుల పాటు పొడిగించింది. జమ్మూ కాశ్మీర్ పాంపోర్ ప్రాంతంలోని పుల్వామా జిల్లా లాల్పోరా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపటి నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. వారం పాటు సాగే పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 11న వర్చువల్ విధానంలో నిర్వహించే నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అగర్తల ఎన్ఐటి ఈ కాన్వొకేషన్లో కూడా వెంకయ్య పాల్గొంటారు. ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఇందుకోసం అన్ని రకాల సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. గాలి నాణ్యత నిర్వహణపై ఎంఎం కుట్టి నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్ త్వరలో సమావేశం కానుంది. కమిషన్తో పాటు రాష్ట్రాల సహకారంతో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నియంత్రిస్తామని జవదేకర్ తెలిపారు. దేశంలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే 78% కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 21%, కేరళలో 16%, ఢిల్లీలో 7.8%, పశ్చిమ బెంగాల్లో 6.87%, కర్ణాటకలో 4.76% కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం గత వారం రోజులుగా 6 లక్షల కంటే తక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 5,27,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,20,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,54,00,000కు చేరింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, కరోనా లక్షణాలున్న వారిని త్వరగా గుర్తించడం, మెరుగైన చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు మరణాల రేటును తగ్గించగలిగామని ఐసీఎంఆర్ వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుతో ప్రజలు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. కేసులు కాస్త తక్కువగా నమోదవుతుండడంతో వైరస్ బలహీనమైపోయిందని భ్రమిస్తున్నారు. జాగ్రత్తలు విస్మరిస్తున్నారు. మాస్కులు, వ్యక్తిగత దూరం పట్టించుకోవడం లేదు. అయితే మానవ తప్పిదంతోనే దేశంలో 2వ దశ కరోనా ప్రమాదకరంగా మారుతోందంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా. ఒకవేళ 2వ దశ మొదలైతే కట్టడి చేయడం కష్టమేనని, అలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సి రావచ్చునని, కాబట్టి జనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఆయన హెచ్చరిస్తున్నారు. విశేషాలు మరోసారి. 2వ ప్రపంచ యుద్ధం తరహాలో కోవిడ్-19 మహమ్మారి కూడా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దు వద్ద చైనా సైనికుల ఘర్షణాత్మక వ్యవహారం, రెచ్చగొట్టే చర్యలను ఉపేక్షించబోమని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. బీహార్లో రేపు జరిగే 3వ చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 92.32% చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 54,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.